హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నుంచి మనం స్టాక్ మార్కెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు మనకేంది బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటాం. సో దాంట్లో ఫస్ట్ పార్టే మనకేంది ఈ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఓకే, ఈ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో మనం ఏమేమి నేర్చుకుంటాం అంటే ఆల్రెడీ నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసాం, కానీ ఇంకోసారి చెప్తాం చూడండి. ఈ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో మనం వచ్చేసరికి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి తేడా అయింది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, ట్రేడింగ్ అంటే ఏంది, ట్రేడింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అలాగే ఇంకా మనం ఏంది మనకి మార్కెట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి. మనకి సెక్యూరిటీ మార్కెట్ ఉంది, సెక్యూరిటీ మార్కెట్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ప్రైమరీ మార్కెట్, ఇంకోటి వచ్చేసరికి సెకండరీ మార్కెట్. ఈ ప్రైమరీ మార్కెట్ అంటే ఏంది, లేకపోతే సెకండరీ మార్కెట్ అంటే ఏంది, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంది, అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఓకే, ఇలాంటి మీకు చాలా డౌట్స్ రావచ్చు. ఓకే, ఇవన్నీ మనం ఏంటంటే ఈ బేసిక్స్లో కవర్ చేస్తాం. ఓకే, ఒకవేళ వీడియో లెంత్ అనేది ఎక్కువ అయితే మీకేందంటే ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. సో మీకేందంటే లెంత్ ఎక్కువ ఉందని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ప్రతి ఒక్కటి మ్యాక్సిమం కవర్ చేస్తాను. అంటే ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్ ఏమీ తెలియకపోయినా మీరేంటంటే ఈ సిరీస్ నుంచి ఇక్కడి నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉండిద్ది. మీరేంటంటే ఈజీగా మీరేంటంటే ట్రేడింగ్ కావచ్చు, అవన్నీ మీరేంటంటే ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయేలాగో మీరు ఓన్గా మీరు చేయగలరు. ఓకే, ఫస్ట్ మనం వచ్చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకేంది బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో మనం ఫస్ట్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఓకే, అందరికీ డౌట్ రావచ్చు, అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అని. మీకేందంటే ఫస్ట్ ఇది చదవండి, వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ మనం ఇది చదువుకుందాం, దీని తర్వాత మనం ఎలా దీన్ని మీకు సింప్లిఫై ఫామ్లో మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్వెస్టింగ్ ఈజ్ ది యాక్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ రిసోర్స్ ఇంటూ సంథింగ్ టు జనరేట్ ఇన్కమ్, గెయిన్ ప్రాఫిట్స్. ఇట్ ఈస్ ది యాక్ట్ ఆఫ్ allocating resources. Investing required sacrifice some present assets such as time, money, effort. Okay, in finance the purpose of investment is to generate a return from the invested assets. అంటే ఏంటంటే మీకు సింపుల్గా అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏందో చెప్తా చూడండి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న మనీ కావచ్చు, లేకపోతే టైం కావచ్చు, లేకపోతే మన ఎఫర్ట్స్ని యూస్ చేసి మనం ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని చేసేదాన్నే ఇన్వెస్ట్మెంట్ అంటారు. దీనిలో మీకేందంటే సింపుల్గా మీకు చెప్పాలంటే మీ ఫైనాన్షియల్ అసెట్స్ యూజ్ చేసుకొని మీరు దాని నుంచి ఎక్కువ రిటర్న్స్ పొందేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. మనకి సింపుల్గా ఎగ్జాంపుల్లో చెప్పాలంటే సపోజ్ మీ దగ్గర మనీ ఉంటే మీరు ఏం చేస్తారు, గోల్డ్ కొనొచ్చు, గోల్డ్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ కావచ్చు, ఏదో ఒకటి మీరు ఏంటంటే కొనుక్కోవచ్చు. దీని నుంచి మీకు సపోజ్ మీరు ఒక 2010లో కానీ 2020లో కానీ మీరు ఏంటంటే గోల్డ్ కొన్నారనుకోండి. ఇప్పుడు దాని ప్రైస్ వచ్చేసరికి మీకు ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? ఒకవేళ ఇంక్రీజ్ అయితే మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేశారని, ఒకవేళ డిక్రీజ్ అయితే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశారని. అలాగా దీన్ని వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ అంటారు. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి మీకు 1 year ప్లస్ ఉంటే దాన్నే ఇన్వెస్ట్మెంట్ అంటారు. సపోజ్ మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేశారు, 1 year ఆఫ్టర్ వరకు మీరు హోల్డ్ చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఒకవేళ 1 year లోపల చేసేదాన్ని మనకి ట్రేడింగ్ అంటారు. దీంట్లో కూడా మనకి టైప్స్ అనేవి ఉంటాయి. సో ఓకే, మీకు అర్థమైంది కదా. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే మీ దగ్గర ఉన్న మనీ కావచ్చు, టైం కావచ్చు, లేకపోతే మీ ఎఫర్ట్ కావచ్చు, దీని నుంచి మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రేడింగ్. అసలు ఈ ట్రేడింగ్ అంటే ఏంది? ఫస్ట్ దీనికి కూడా ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ ఇది చదువుతాను చూడండి. ట్రేడింగ్ ఈజ్ అన్ యాక్ట్. ఓకే, ట్రేడింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఫైనాన్షియల్ యాసెట్స్. అంటే ఏంటంటే మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేసేదాన్ని ట్రేడింగ్ అంటారు సింపుల్ ఫామ్లో, అది తక్కువ టైంలో. దీన్నే ట్రేడింగ్ అంటారు. మనకేంటంటే ఈ ట్రేడింగ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్స్ ఉంటాయి. ఓకే, దానిలో పొజిషనల్ ట్రేడింగ్ ఒకటి, స్కాల్పింగ్ ఒకటి, స్వింగ్ ట్రేడ్ ఒకటి. మనం ట్రేడింగ్ అన్నాం, మళ్ళీ దీనిలో వేరియేషన్స్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఇవి వచ్చేసరికి పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏం లేదు, మీరేంటంటే ఒక పొజిషన్ అంటే లేకపోతే ఒక స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేసి మోర్ దాన్ యూజువల్ అంటే ఏంటంటే మీకు మోర్ దాన్ మంత్స్ ఉంటాయి. అంటే ఏంటంటే
ఒక 5 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు, 1 year లోపల హోల్డ్ చేసేదాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. అంటే ఏంటంటే మీరు ఫండమెంటల్స్ కావచ్చు, లేకపోతే అండర్ వాల్యూ స్టాక్స్ ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని మీరేంది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. సో దాన్ని మీరు ఏంటంటే పొజిషనల్ ట్రేడ్స్ అని అంటారు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసరికి స్కాల్పింగ్ అంటే ఏంది, మీకు ఏంటంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఏంటంటే దీన్ని ఉంటారు. ఈవెన్ మీకు ఏంటంటే సెకండ్స్లో కావచ్చు, లేకపోతే మినిట్స్లో కూడా మీరు ఏంటంటే స్కాల్పింగ్ అనేది చేస్తారు. అంటే ఏంటంటే సపోజ్ నేను ఏంటంటే ఒక పొజిషన్ తీసుకున్నాను, 9:15 పొజిషన్ తీసుకొని 9:16కి ఎగ్జిట్ అయిపోతాను. అంటే ఏంటంటే షార్ట్ టర్మ్లో నేనేంది ఒక పొజిషన్ తీసుకున్నాను, ఎగ్జిట్ అయిపోయాను. దీన్ని స్కాల్పింగ్ అంటారు. అంటే ఏంటంటే లార్జ్ క్వాంటిటీతో స్మాల్ ప్రాఫిట్స్ చేసేదాన్ని స్కాల్పింగ్ అంటారు. ఇదేంటంటే దీనివల్ల మీకు ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి. స్కాల్పింగ్ వల్ల మీకు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇలాంటివి చాలా వస్తాయి. ఓకే, ఎందుకంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్వింగ్ ట్రేడ్స్ అంటే ఏం లేదు. స్వింగ్ ట్రేడ్స్ అంటే మీరు ఒక స్టాక్ని అనేది హోల్డింగ్, అంటే ఏంటంటే ఒక ఫ్యూ డేస్ కావచ్చు, లేకపోతే ఫ్యూ వీక్స్ ఓకే హోల్డ్ చేసేదాన్ని స్వింగ్ ట్రేడ్ అంటారు. మీకు ఏంటంటే ఫ్యూ డేస్ కావచ్చు, లేకపోతే ఫ్యూ వీక్స్ అనేది హోల్డ్ చేసేదాన్ని స్వింగ్ ట్రేడ్ అంటారు. ఇది కూడా అంతే. మీకు ఏంటంటే ఇది షార్ట్ టర్మ్లో మీరేంది కొన్ని చాట్ ప్యాటర్న్స్ కావచ్చు, లేకపోతే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కానీ ఇలాంటివి యూజ్ చేసి మీరేంటంటే ఒక 1 week లేకపోతే ఒక 2 weeks 1 month లోపల మీరేంటంటే ఒక ట్రేడ్ అనేది చేసేదాన్ని స్వింగ్ ట్రేడ్ అంటారు. అంటే ఏంటంటే సింపుల్గా ఒక స్టాక్లో మీరు ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఒక 1 week లోపల మీరు ఏంటంటే ఎగ్జిట్ అయ్యారు ఒక స్పెసిఫిక్ పర్సంటేజ్ అనేది తీసుకొని. సో దాన్ని వచ్చేసరికి మీకు ఏంటంటే స్వింగ్ ట్రేడ్ అంటారు. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను చూడండి మొత్తం. ఇప్పుడు ఓవర్వ్యూ ఇస్తాను. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది? ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఒక స్టాక్లో కావచ్చు, లేకపోతే దేనిలో ఒక దానిలో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయొచ్చు, మీ టైం కావచ్చు, లేకపోతే మీ మనీ కావచ్చు, లేకపోతే మీ ఎఫర్ట్స్ని యూజ్ చేసుకొని దాని నుంచి రిటర్న్స్ పొందేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. అదే ట్రేడింగ్ వచ్చేసరికి, ట్రేడింగ్ అంటే మీరు మీ దగ్గర ఉన్న మనీతో షార్ట్ టర్మ్ పీరియడ్లోనే దాని నుంచి రిటర్న్స్ పొందేదాన్ని ట్రేడింగ్ అంటారు. ఆ ట్రేడింగ్లో కూడా మనకి 3 types ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసరికి పొజిషనల్ ట్రేడ్. అంటే 1 year లోపల, అంటే 5 months కావచ్చు, 3 months కావచ్చు, 4 months కావచ్చు, దీని లోపల మనం రిటర్న్స్ అనేది తీసేదాన్ని పొజిషనల్ ట్రేడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి స్కాల్పింగ్ అంటే 1 minute నుంచి 5 minutes లోపల, కొన్నిసార్లు సెకండ్స్ లోపల మీరు ఒక పొజిషన్ తీసుకొని ఎగ్జిట్ అవుతారు, దాన్ని స్కాల్పింగ్ అంటారు. థర్డ్ది వచ్చేసరికి స్వింగ్ ట్రేడ్ అంటే మీరు 1 week 2 week అంటే 1 month లోపల మీరు రిటర్న్స్ తీసేదాన్ని స్వింగ్ ట్రేడ్ అంటారు. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా. ఓకే, మీకు అర్థమైతే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో అనేది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి అసలు మనం ఈ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఈ ట్రేడింగ్ కావచ్చు, అసలు ఎందుకు చెయ్యాలి మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మళ్ళీ నేను ఈ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ నేను ఎందుకు చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. ఇది మనం మెయిన్ చేసేదానికి, ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి మనం ఈ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఈ ట్రేడింగ్ కావచ్చు చేస్తాం. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే బ్యాంక్ ఎఫ్డీస్ నుంచి మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి మనకి సింపుల్గా చెప్పాలంటే మనకి ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసరికి 6% ఉంది. అంటే మీకు ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 6% అనేది ఉంటుంది. అది మీకు సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, ఈ ఇన్ఫ్లేషన్ అంటే ఇయర్ ఆన్ ఇయర్ మీ ప్రైజెస్ అనేవి పెరిగేదాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అది ఎంత పర్సెంటేజ్, ఒక్కో దానికి ఒక్కో పర్సెంటేజ్ ఉంటుంది. ఓవరాల్గా వచ్చేసరికి మన ఇండియాకి వచ్చేసరికి 6% ఉంది ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసరికి. ఓకే, ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం డైలీ యూజ్ చేసే గ్రోసరీస్ కావచ్చు, లేకపోతే అలాంటి మనకి ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కానీ అది మనకు అర్థం కాదు. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ టీ కాస్ట్ చూసుకోండి. మనకి 2010లో టీ కాస్ట్ ఎంత ఉంది? 5 rupees ఉంది. అదే ఇప్పుడు వచ్చేసరికి 2025లో నియర్లీ 10 rupees, కొన్ని చోట్ల 15 rupees కూడా అమ్ముతున్నారు. కానీ మనం యావరేజ్గా 10 rupees తీసుకుందాం. అంటే మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఎంత వచ్చింది? 100%గా ఇంక్రీజ్ అయింది. అంటే సపోజ్ మీ దగ్గర 2010లో ఒక 100 rupees దాచిపెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు దాని వాల్యూ అనేది పడిపోయింది. ఓకే, మీకు 2010లో ఒక 100 రూపీస్కి వచ్చే వస్తువు ఇప్పుడు 2025లో 100 రూపీస్కి రాదు. ఓకే, దాని వాల్యూ అనేది డిప్రిసియేషన్ అనేది అయింది. ఓకే, ఈ డిప్రిసియేషన్ కానీ అప్రిసియేషన్ ఇలాంటి పదాలన్నీ మీకు కొన్ని టెక్నికల్ వర్డ్స్. ఓకే, ఇవన్నీ మీకు ఫ్యూచర్లో రాబోయే వీడియోస్లో వస్తాయి.
సో అలాగా మనం ఏంది ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి మనం ఏంది ఈ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఈ ట్రేడింగ్ అనేది చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. అసలు మనం ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేకపోతే ట్రేడింగ్ కావచ్చు ఎందుకు చెయ్యాలి. ఓకే, ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైతే ఇప్పుడు మనకేంది మనం మెయిన్ కంటెంట్లోకి అనేది ఇప్పుడు మనం వస్తున్నాం. ఇప్పుడు వరకు మనకేంటంటే ఈ బేసిక్స్లో మనకేంది కొంచెం ఇంకా బేసిక్స్లో కూడా బేసిక్స్కి వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసరికి మనం అసలైన మనం మార్కెట్కి అనేది వచ్చాం. ఓకే, ఇక్కడ నుంచి మన కంటెంట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం చూస్తే మనకి ఇండియన్ మార్కెట్స్లో మనకి చాలా టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉండిద్ది. లైక్ మీరేంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది కరెన్సీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎలా అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. దాంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఈ సెక్యూరిటీ మార్కెట్స్లో మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఓకే, దాన్ని మనకేంది సెక్యూరిటీ మార్కెట్స్ అనేది అంటారు. ఓకే, ఈ సెక్యూరిటీ మార్కెట్స్లో మనకేంది 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ప్రైమరీ మార్కెట్, సెకండరీ వచ్చేసరికి సెకండరీ మార్కెట్. ఓకే, ఈ ప్రైమరీ మార్కెట్కి సెకండరీ మార్కెట్కి తేడా ఏంది అని మీకు డౌట్ రావచ్చు. ప్రైమరీ మార్కెట్ వచ్చేసరికి మనకి ఐపీఓస్ ఈ మధ్య మీరు చూస్తూ ఉంటే ఏది ఐపీఓస్ అనేది తెగ వస్తూ ఉన్నాయి, బాగా గెయిన్ అనేది అవుతున్నాయి. అవి ఎలా చూడాలి ఏంది అనుకుంటే అవి కూడా మీకు ఏంటంటే ఫ్యూచర్లో రాబోయే వీడియోస్లో మీకు ఏంది క్లియర్గా చెప్తాను. ఇప్పుడు వచ్చేసరికి ఊరిక బేసిక్స్ అనేది తెలుసుకోండి. ఐపీఓస్ కావచ్చు, లేకపోతే ఈ స్టాక్ మార్కెట్ కావచ్చు, లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఇవన్నీ ఒకే పదం. ఓకే, బికాజ్ సెకండరీ మార్కెట్ అన్నా, స్టాక్ మార్కెట్ అన్నా, స్టాక్ ఎక్స్చేంజ్ అన్నా ఇవన్నీ ఏంటంటే మీకు ఒకటే పదం. ఓకే, జస్ట్ ఏంది డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. సో ప్రైమరీ మార్కెట్ అంటే ఐపీఓ అని ప్రైమరీ మార్కెట్ అంటారు. ఓకే, సెకండరీ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ని సెకండరీ మార్కెట్ అంటారు. మీరు దీనిలో ఏం కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకేంది ప్రైమరీ మార్కెట్ అంటే ఏందో చూద్దాం. మీకు ఏంటంటే సింపుల్గా మీకు ఏంటంటే పైన చెప్పేసి ఇప్పుడు ఏంది పైన అంటే కొన్ని బేసిక్స్ వరకు చెప్పేసి మనం ఏంటంటే డైరెక్ట్ మనకి ఏంటంటే వెళ్ళిపోదాం నెక్స్ట్ టాపిక్స్కి. ఎందుకంటే మనం ఒక దాంట్లోకి వెళ్ళామనుకోండి, డీప్గా వెళ్ళే కొంది మీకు ఏంది ఇంకా ఇది కంటెంట్ అనేది బాగా పెరుగుతూనే ఉండిద్ది. సో మీకు ఏంటంటే ఫస్ట్ మొత్తం ఓవర్ వ్యూ అనేది మీకు బేసిక్స్ మొత్తం ఒక ఐడియా వచ్చిన తర్వాత దాని తర్వాత మనం స్లోగా డీప్గా వెళ్దాం. ఐపీఓస్ కావచ్చు, లేకపోతే ఐపీఓస్ గురించి కూడా మీరు ఏంది ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఎలాగా ఏందని తెలుసుకోవాలన్నా మీరు ఏంటంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. దాని తర్వాత మనం వాటి మీద స్పెసిఫిక్ వీడియోస్ చేద్దాం. ఐపీఓస్ కావచ్చు, లేకపోతే వీటిల్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, లేకపోతే ఐపీఓస్లో మనం అప్లై చేసే ముందు ఏమేమి చూసుకోవాలి, అవి కావాలన్నా మీరు ఏంటంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ప్రైమరీ మార్కెట్ చూద్దాం. ప్రైమరీ మార్కెట్ అంటే ఏంది? ఇట్ ఈజ్ ఏ న్యూ ఇష్యూస్ మార్కెట్. అంటే ఏంటంటే మనకి మార్కెట్లో కొత్తగా వచ్చేదాన్ని ఐపీఓ అంటారు. ఓకే, ఐపీఓ అంటే ఏదైనా కంపెనీ నుంచి ఒక ఇన్వెస్టర్ అనేది బై చేసేదాన్ని ఐపీఓ అంటారు. సపోజ్ మనకేంది స్టాక్ మార్కెట్కి ఐపీఓకి తేడా ఏంటంటే మెయిన్ తేడా వచ్చేసరికి ఇది ఒక ట్రాన్సాక్షన్ అనేది ఒక కంపెనీ నుంచి ఇన్వెస్టర్కి వెళ్ళేదాన్ని ఏంది ఈ ఐపీఓ అనేది అంటారు. అసలు ఈ ఐపీఓ అంటే ఏంది మీకు తెలియాలంటే సింపుల్గా మనం ఏంది ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీ నుంచి ఇన్వెస్టర్కి అనేది ఒక షేర్ అనేది ఇస్తున్నారు, అంటే ఒక పార్ట్ అనేది ఇస్తున్నారు, దాన్ని వచ్చేసరికి ఐపీఓ అంటారు. ఈ ఐపీఓస్ అసలు ఎందుకు లాంచ్ చేస్తారు ఏందని మీకు డౌట్ రావచ్చు. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక కంపెనీ ఉందనుకోండి, సపోజ్ నేనేంది ఒక కంపెనీ నడుపుతున్నాను, ఏ కంపెనీ అనేది నడుపుతున్నాను, నాకు ఇయర్లీ టర్న్ ఓవర్ వచ్చేసరికి ఒక 100 crores ఉందనుకుందాం. ఓకే, 100 crores ఉంది. నేనేంది జస్ట్ ఒక 2 or 3 స్టేట్స్లోనే నాదేంది నా కంపెనీ అనేది నడుస్తుంది. ఓకే, నా బిజినెస్ అనేది 2 or 3 స్టేట్స్లోనే నడుస్తుంది అనుకోండి. నేనేందంటే ఈ కంపెనీ అనేది ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ ఏ అనే కంపెనీని నేనేంది ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్పాండ్ చేద్దాం అంటే నా దగ్గర ఏంది మనీ అనేది తక్కువ అయినాయి. ఓకే, మనీ అనేవి లేవు. మనీ లేకపోతే నేనేం చేస్తాను, ఇలాగ నేనేందంటే ఐపీఓ అనేది లాంచ్ చేస్తాను. దాని నుంచి సపోజ్ నాకేందంటే ఒక 50 crores అనేది నాకు కావాలి. ఓకే, నాకు 50 crores కావాలంటే నేనేంది డైరెక్ట్గా నాకేందంటే 2 ways ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు, డైరెక్ట్గా ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి నేనేంది మనీ అనేది రైజ్ చేయొచ్చు. మీకు ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనకేంది ఇప్పుడు ఈ షార్క్ ట్యాంక్ కావచ్చు, ఇలాంటివి చూడొచ్చు. ఓకే, దాంట్లో కూడా మీకేంది ఇన్వెస్ట్మెంట్లో కూడా సీడ్ రౌండింగ్ అని ఇలాంటివి చాలా ఉంటాయి. ఓకే, అలాగే మీకు ఏంటంటే ఇప్పుడు నాకేంది 50 crores కావాలి, నేనేంది అయితే ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళవచ్చు, లేకపోతే ఈ ఐపీఓస్ లాంచ్ చేసుకోవచ్చు. నాకు ఏంది ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేనేందంటే ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తే నాకేంది నష్టం అనేది జరిగే అవకాశం ఉండిద్ది. ఓకే,
నష్టం జరిగిద్దని కన్ఫర్మ్ అని కాదు. అయితే ఏంటంటే నాకు మొత్తం బిజినెస్ గురించి తెలుసు, కానీ నాకు గైడెన్స్ అలాంటిది అవసరం అన్నప్పుడు నేనేంది ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తాను. నాకేంది ఒక ఓవర్ వ్యూ లేకపోతే. ఓకే, సో దానివల్ల ఏంటంటే నాకు ఎక్కువ డైల్యూషన్ అనేది జరిగిద్ది. ఓకే, నా పర్సంటేజ్ అనేది అంటే తగ్గిపోతూ ఉండిద్ది. అదే నేను ఓన్గా ఐపీఓ అనేది లాంచ్ చేశాను అనుకోండి, ఐపీఓ లాంచ్ చేస్తే నేను డైరెక్ట్గా ప్రజల దగ్గర నుంచి మనీ అనేది తీసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్తో ఈ కంపెనీ అనేది ఇంకా ఎక్కువ గ్రోత్ అనేది జరిగింది. దాని నుంచి మీకు ఆ పర్సంటేజ్ అంటే ఆ పీపుల్ ఎవరైతే ఐపీఓస్కి అప్లై చేశారో వాళ్ళకు కూడా కొంచెం రిటర్న్స్ అనేది వచ్చింది. ఇది ఐపీఓ అంటే ఏంటంటే ఐపీఓ అంటే ఒక కంపెనీ నుంచి ఐపీఓ అంటే డైరెక్ట్గా ఒక కంపెనీ నుంచి ఇన్వెస్టర్కి అనేది ట్రాన్సాక్షన్ జరిగేదాన్ని ఐపీఓ అంటారు. ఓకే, ట్రాన్సాక్షన్ అంటే షేర్ ట్రాన్సాక్షన్ కావచ్చు, మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఈ ఐపీఓ కిందకి వచ్చేసింది. ఇది వచ్చేసరికి మనకి ప్రైమరీ మార్కెట్. ఓకే, ప్రైమరీ మార్కెట్ అంటే అర్థమైంది కదా. ఇంకోసారి చెప్తా చూడండి. ప్రైమరీ మార్కెట్ అంటే ఏం లేదు, ట్రాన్సాక్షన్ బిట్వీన్ కంపెనీ అండ్ ఇన్వెస్టర్, అంటే కంపెనీకి ఇన్వెస్టర్ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ని ఐపీఓ అంటారు. ఓకే, డైరెక్ట్గా మనకి ఇది కొత్తగా న్యూగా ఇష్యూ అయ్యాం, మనకి మార్కెట్లో కొత్తగా వచ్చేదాన్ని ఈ ఐపీఓ అనేది అంటారు. ఇది ప్రైమరీ మార్కెట్ కిందకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ మార్కెట్. ఈ సెకండరీ మార్కెట్ వచ్చేసరికి మీకు స్టాక్ ఎక్స్చేంజ్ అనుకోవచ్చు. ఓకే, ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే మీకు ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్. ఓకే, ఈ సెకండరీ మార్కెట్ వచ్చేసరికి ఈ సెకండరీ మార్కెట్ అనుకోవచ్చు, స్టాక్ మార్కెట్ అనుకోవచ్చు, స్టాక్ ఎక్స్చేంజ్ అనుకోవచ్చు, ఏదైనా ఒకటే పదం. ఓకే, అయితే దీంట్లో వచ్చేసరికి మీకు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బై అండ్ సెల్ ఆఫ్ షేర్స్. ఓకే, అంటే ఇదిగోండి, బై అండ్ సెల్ ఆఫ్ షేర్స్ టు కంపెనీ అంటే ఇన్వెస్టర్ నుంచి ఇన్వెస్టర్కి షేర్స్ అనేవి అమ్మేదాన్ని ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. అంటే ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్, దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎలా జరిగింది ఏందని మీకు డౌట్ రావచ్చు. ఇది కూడా మీకు ఓవర్ వ్యూగా మీకు సింపుల్గా చెప్తాను. అంటే సపోజ్ మీకు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఐపీఓ ఐపీఓ అనేది లాంచ్ అయిపోయింది. ఐపీఓ లాంచ్ అయిపోయిన తర్వాత మనకి ఇది వచ్చేసరికి ఐపీఓ అనేది సెకండరీ మార్కెట్ కిందకు వచ్చేసింది. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ కిందకు వచ్చేది. స్టాక్ ఎక్స్చేంజ్లో రెండు పక్కల ఇన్వెస్టర్సే ఉంటారు. ఓకే, ఇటు పక్క నుంచి సపోజ్ ఇప్పుడు నేను ఒక స్టాక్ అనేది కొందాం అనుకుంటున్నా, అవతల వాళ్ళు అమ్ముదాం అనుకుంటున్నా. సో మా ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగేది స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఓకే, ఇది మనకి ఎలా జరిగిద్ది ఏందనుకుంటే, ఇది వచ్చేసరికి ఇదిగోండి మీకు ఇక్కడ చూడండి, మీకు వచ్చేసరికి మనకి ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో 2 టైప్ ఆఫ్ ఇండైసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఎన్ఎస్సి, బిఎస్సి, అది తర్వాత చెప్దాం. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు నాకు ఒక సెల్లర్ అనే వాళ్ళు రెడీగా ఉన్నారు సెల్ చేయడానికి. నేను ఒక బ్రోకర్కి చెప్తాను, ఈ బ్రోకర్ నుంచి ఎన్ఎస్సికి వెళ్ళిద్ది, ఎన్ఎస్సి నుంచి ఒక బ్రోకర్కి వెళ్ళేది, ఈ బ్రోకర్ నుంచి ఇంకొకళ్ళు బై చేసుకుంటారు. ఇలాగ ఒక ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. సేమ్ అంతే ఇక్కడ ఇక్కడే వీళ్ళ దగ్గర స్టాక్స్ ఉన్నాయి, ఇక్కడ క్యాష్ ఉంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా స్టాక్ అనేది అమ్ముతున్నాను. ఈ బ్రోకర్ వచ్చేసరికి మీకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ ధన్ కావచ్చు, జీరోదా కావచ్చు, లేకపోతే ఏంజల్ వన్ కావచ్చు. ఈ బ్రోకర్స్ ఉన్నాయి కదా, ఈ బ్రోకర్స్ నుంచి ట్రాన్సాక్షన్ అనేది జరిగిద్ది. ఈ ఎన్ఎస్సి, బిఎస్సి ఈ వచ్చేసరికి స్టాక్ ఎక్స్చేంజ్, ఈ వచ్చేసరికి ఇండైసెస్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక మార్కెట్లోకి వెళ్ళాం అనుకోండి, మనకి మార్కెట్లో ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు కొనేవాళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు అమ్మేవాళ్ళు ఉంటారు. ఓకే, మన మార్కెట్లోకి వచ్చేసరికి 1 minute ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాకండి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి మార్కెట్ అనుకోండి. ఓకే, అది ఏ మార్కెట్, కూరగాయల మార్కెట్ అనుకోండి, లేకపోతే ఫ్రూట్స్ అవి అమ్మే అనుకోండి. ఓకే, ఇక్కడ నాకు ఒక 1 kg అనేది టొమాటో కావాలనుకుందాం. ఓకే, ఒక 1 kg టొమాటోస్ అనేవి ఇక్కడ సెల్లర్ దగ్గర రెడీగా ఉన్నాయి. ఇక్కడ బయ్యర్కి వచ్చేసరికి ఒక 1 kg టొమాటో కావాలి. ఓకే, ఇప్పుడు నాకు 1 kg టొమాటో కావాలంటే నేనేం చేస్తాను, నా దగ్గర క్యాష్ ఉంది కదా, నేనేందంటే డైరెక్ట్గా మార్కెట్కి ఇది వచ్చేసరికి ఒక వెండరు. ఓకే, ఇక్కడ ఏంటంటే మార్కెట్లో మనకి పెట్టేవాళ్ళు ఉంటారు కదా, మార్కెట్ ఓనరు. ఓకే, ఈ మార్కెట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి నేను 1 kg టొమాటోస్ కావాలంటాను.
వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర ఆల్రెడీ టొమాటోస్ ఉంటే వీళ్ళని ఇస్తారు. ఒకవేళ వీళ్ళ దగ్గర లేవు అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ సెల్లర్ రెడీగా ఉన్నారు, వీళ్ళ దగ్గర తీసుకొని ఇటు నుంచి వీళ్ళు మనకిస్తారు. సో ఈ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి ఇదంతా మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగింది. అంటే ఏంటంటే దీన్నే స్టాక్ మార్కెట్ అంటారు. ఓకే అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా సింపుల్ వేలో మీకు ఇంకా చెప్తాను చూడండి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్తో చెప్తాను. సపోజ్ ఇప్పుడు నేను ఒక స్టాక్ అనేది కొందాం అనుకుంటున్నాను. ఓకే, నేను కొనాలంటే అవతల వాళ్ళు అమ్మటానికి రెడీగా ఉంటే నేను కొనగలను. ఓకే, లేకపోతే నేను కొనలేను. సో అవతల వాళ్ళు అమ్మేటప్పుడు ఇప్పుడు నా దాంట్లో బై ఆప్షన్ అనేది క్లిక్ చేస్తున్నాను. బై అనేది క్లిక్ చేసేటప్పుడు నా బ్రోకర్లో నేను బై చేస్తున్నాను. అది డైరెక్ట్గా ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళింది. ఎన్ఎస్సి కావచ్చు, బిఎస్సి వెబ్సైట్కి వెళ్ళింది. అక్కడ ఆల్రెడీ సెల్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, మనకి ఆ స్టాక్ అనేది వచ్చింది, బై చేస్తాం. కొన్నిసార్లు మీకు మనం స్టాక్ బై చేస్తున్నాం, మనకి స్టాక్స్ అనేవి ప్లేస్ అవ్వవు. ఓకే, అది లిక్విడిటీ ఇష్యూ కావచ్చు, లేకపోతే సెల్లర్స్ లేకపోవచ్చు. అలా జరిగినప్పుడు మనం ఇక్కడ మనం కొనడానికి రెడీగా ఉన్నా అవతల వాళ్ళు అమ్మటానికి రెడీగా లేరు. అప్పుడు మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయిపోయింది. మీకు ఈ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడానికి మనకి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి వచ్చేసరికి అప్పర్ సర్క్యూట్స్ అనేవి లాక్ అవ్వచ్చు, లోవర్ సర్క్యూట్స్ కావచ్చు, అప్పర్ సర్క్యూట్స్ ఇలా లాక్ అయిపోవచ్చు. ఈ అప్పర్ సర్క్యూట్స్, లోవర్ సర్క్యూట్స్ ఇవి మీకు ఈ కీవర్డ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అలాగా ఇది వచ్చేసరికి మనకి స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు అర్థమైంది కదా స్టాక్ ఎక్స్చేంజ్ అంటే నేను ఒక స్టాక్ కొందాం అనుకుంటే నాకు అవతల వాళ్ళు ఇస్తున్నారు స్టాక్. ఓకే, ఈ రెండింటి మధ్య ట్రాన్సాక్షన్ జరిగేది, అంటే ఒక ఇన్వెస్టర్ నుంచి ఇంకో ఇన్వెస్టర్కి ట్రాన్సాక్షన్ జరిగేదాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఓకే, మీకు ఇక్కడ పేరులోనే ఉంది స్టాక్ ఎక్స్చేంజ్. అంటే మనం స్టాక్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. దేని నుంచి? మనీ నుంచి. నా దగ్గర ఉన్న స్టాక్స్ నీ దగ్గర మనీ ఉంటాయి, నా స్టాక్స్ నీకు ఇస్తాను, నీ మనీ నాకు ఇస్తావు. అది నా దగ్గర మనీ ఉన్నాయి, నీ దగ్గర స్టాక్స్ అంటే నా మనీ నీకు ఇస్తాను, నీ స్టాక్స్ నాకు ఇస్తావు. ఇది స్టాక్ ఎక్స్చేంజ్ అంటే. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇక్కడ వరకు అర్థమైతే ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా అర్థం అయిపోతే మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇండైసెస్లోకి వెళ్దాం. ఓకే, ఈ ఇండైసెస్ అని మీకు డౌట్ రావచ్చు. మనకి ఎన్ఎస్సి, బిఎస్సి అని ఉన్నాయి. అసలు ఈ ఎన్ఎస్సి, బిఎస్సీలు అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఏం లేదు, మనకి ఈ ఎన్ఎస్సి, బిఎస్సి అంటే మనకి బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే మన ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్ వచ్చేసరికి బిఎస్సిలో ఉంటాయి. మన ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ అనేవి ఎన్ఎస్సిలో ఉంటాయి. ఓకే, అసలు ఈ కంపెనీస్ అనేవి వీటిల్లో ఎందుకు ఉన్నాయని మీకు డౌట్ అవుతుంది. అంటే మన ఇండియన్ గ్రోత్ అనేది ఎలా జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మనకి సింపుల్గా మనం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీ గ్రోత్ అనేది ఎలా ఉంది అని మీరు చెప్పడానికి మీ ఎగ్జాంపుల్గా మీ శాలరీ కావచ్చు, లేకపోతే మీ ఇంక్రిమెంట్స్ కావచ్చు, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఇలాంటివి చెప్తే మీ గ్రోత్ ఎలా ఉందో మీకు తెలిసింది. అలాగే మన ఓవరాల్ ఇండియా గ్రోత్ అనేది ఎలా ఉంది, మన ఎకనామీ అనేది ఎలా పెరుగుతుందని తెలుసుకోవాలంటే మనకి ఈ బిఎస్సి అంటే మన ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అని తెలిస్తేనే మనకి ఈ గ్రోత్ అనేది మనకు తెలిసిద్ది. ఓకే, అంటే మన ఎకనామీ పెరుగుతుందా లేకపోతే పడిపోతుందా ఇది తెలుసుకోవాలంటే మనకి మన ఇండియాలో ఉన్న టాప్ 30 కావచ్చు, లేకపోతే టాప్ 50 కంపెనీస్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి. అంటే కంపెనీస్ అనేవి బాగా పర్ఫామ్ చేసినాయి అనుకోండి, మన ఎకనామీ బాగానే ఉందన్నట్టు. ఒకవేళ కంపెనీస్ పర్ఫామ్ చేయలేదు, అప్పుడు మన ఎకనామీ అనేది పడిపోతున్నట్టు. ఓకే, ఇలాగా మనకి ఈ బిఎస్సి వచ్చేసరికి మీకు మీరు ఇండైసెస్ మీరు ట్రేడ్ చేస్తూ ఉంటారు. చాలామంది నిఫ్టీ 50లో కావచ్చు, బ్యాంక్ ఎక్స్లో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, వీటిల్లో చాలామంది ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఓకే, అయ్యే వచ్చేసరికి ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్. ఓకే, సెన్సెక్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ వచ్చేసరికి బిఎస్సికి వస్తాయి. సెన్సెక్స్ కావచ్చు, లేకపోతే బ్యాంక్ ఎక్స్. ఓకే, బ్యాంక్ ఎక్స్ ఇవన్నీ వచ్చేసరికి మీకు బిఎస్సిలో వస్తాయి. మనకి నిఫ్టీ 50 ఇంకా బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ వచ్చేసరికి మీకు ఎన్ఎస్సిలోకి వస్తాయి. ఓకే, అలాగా ఇప్పుడు మీరు ఇప్పుడు నిఫ్టీ 50లో ట్రేడ్ చేయాలనుకోండి, మన ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ అనేవి బయింగ్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు మీకు ఈ నిఫ్టీ 50 అనేది బయింగ్కి వెళ్ళింది. అంటే మన గ్రోత్ అనేది పెరుగుతున్నట్టు. ఓకే, అలాగే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మీరు ట్రేడ్ చేయాలనుకోండి, మన ఎన్ఎస్సి. ఓకే, మన ఇండియాలో ఉన్న టాప్ 50 బ్యాంక్స్లో ఓకే ఏ బాగా పర్ఫామ్ చేస్తున్నాయో చూస్తాం. అంటే మన టాప్ 50 ఉన్నాయి కదా, ఇక్కడ
టాప్ 50 స్టాక్స్ ఉన్నాయి కదా, ఈ టాప్ 50 స్టాక్స్లో బ్యాంకింగ్ సెక్టార్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఈ బ్యాంక్ నిఫ్టీలో మనకి తెలిసిద్ది. అలాగే మన ఇండియాలో టాప్ 50 కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అంటే నిఫ్టీ 50 గ్రో అయింది అనుకోండి, మన ఇండియాలో టాప్ కంపెనీస్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తుందో మనకి ఒక క్లియర్ వ్యూ అనేది అయింది. మీకు ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, నిఫ్టీ 50లో ట్రేడ్ చేయాలంటే ఏమేమి స్టాక్ చూడాలి, అలాగే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే ఏమేమి స్టాక్ చూసుకోవాలి, వాటి బట్టి మనం స్టాక్స్ అనేవి చూసుకోవాలని చెప్పాం. ఓకే, అవి ఎలా చేస్తామంటే ఇలాగే. ఓకే, మనకేందంటే ఇక్కడ ఎన్ఎస్సిలో ఇది బ్యాంక్ నిఫ్టీ అనేది పెరిగితేనే మనం ట్రేడ్ చేసేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది పెరిగిద్ది. అంటే ఈ ఎన్ఎస్సిలో ఉన్న బ్యాంకింగ్ సెక్టార్స్ అనేవి పెరిగితేనే మనకి ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది పెరిగిద్ది. ఓకే, ఇప్పుడు ఇది క్లియర్ అయింది కదా మీకు, ఇండైసెస్ ఎన్ఎస్సి కావచ్చు లేకపోతే బిఎస్సి కావచ్చు ఇవి. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, ఒకవేళ ఇక్కడ వరకు వీడియో ఎక్కువైతే ఇక్కడతో పార్ట్ 1 అనేది క్లోజ్ చేద్దాం.